గురువారం నుంచి విచారణకు అందుబాటులో ఉంటా అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమాచారం ఇచ్చారు. రేపు రాత్రి నెల్లూరుకు వస్తా అన్నారు. రేపు కుటుంబ శుభకార్యంలో పాల్గొని విచారణకు వస్తా అన్నారు. వాజ్ మైన్స్ అక్రమాల కేసులో A4గా కాకాని ఉన్నారు. వాజ్ మైన్స్ అక్రమాల కేసులో A4గా కాకాని ఉన్నారు. గురువారం నుంచి విచారణకు అందుబాటులో ఉంటానని కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమాచారం ఇచ్చారు. ఇప్పటికే విచారణకు గైర్హాజరయ్యారు కాకాని. ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ లోనే ఉన్నట్టు సమాచారం. అయితే రేపు రాత్రి నెల్లూరుకు వస్తానని, కుటుంబ శుభకార్యంలో పాల్గొన్న అనంతరం విచారణకు వస్తా అంటూ కూడా కాకాని చెప్పడం జరిగింది. ఇక వాజ్ మైన్స్ అక్రమాల కేసులో A4గా కాకాని ఉన్నారు. దీనికి సంబంధించి విచారణకు హాజరవుతానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరోసారి నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు 11 గంటలకు హాజరవ్వాలని కూడా నోటీసులు పేర్కొనడం జరిగింది. అయితే ఈ రెండోసారి నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులు ఈ యొక్క విచారణకు హాజరవ్వాలని చెప్పి ఈ రోజు 11 గంటలకు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క విచారణకు అయితే హాజరు కాలేదు. అయితే ఆయన హైదరాబాద్ లోనే ప్రస్తుతం ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తా ఉంది. అదే విధంగా హైదరాబాద్ లో రేపు సాయంత్రం వాళ్ళ మరదల యొక్క ఫంక్షన్ కార్యక్రమం చూసుకొని ఆ యొక్క కార్యక్రమం తర్వాత నెల్లూరులో గురువారం నుంచి అందుబాటులో ఉంటానని కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి వారి అనుచరులకి సమాచారం ఉండటంతో అనుచరుల నుంచి కూడా మనకి యొక్క సమాచారం కూడా అందుతుంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గురువారం నుంచి నెల్లూరులోనే అందుబాటులో ఉంటారని ఆయన అనుచరులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే మరోపక్క పోలీసులు ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఈ రోజు యొక్క ముందస్తు బెయిల్కి సంబంధించి పిటిషన్ వాయిదా కూడా నేడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి కొద్ది గంటల్లోనే ఈ యొక్క బెయిల్ వస్తుందా రాదా అన్నటువంటి ఉత్కంఠకు కూడా తెరపడనుంది. అయితే ఈ యొక్క బెయిల్ వచ్చినా రాకపోయినా నెల్లూరులోనే అందుబాటులో ఉంటానని చెప్పి గురువారం నుంచి అందుబాటులో ఉంటానని వారి అనుచరులకు చెప్పడం, వారి అనుచరుల నుంచి కూడా మనకు సమాచారం తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క నెల్లూరు జిల్లాలో రాజకీయాలు అయితే ఒకసారిగా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఈ యొక్క A4గా అక్రమ మైనింగ్ తరలింపు కేసులో A4గా కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా ఆయన ఇంటి వద్ద కార్యకర్తలు ఇటు అభిమానులు చాలా మంది ఇటు రేత్రి పొగులు పహారా కాసినటువంటి పరిస్థితి. అంటే ఏ క్షణంలోనైనా కూడా అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో 4 రోజుల పాటు ఇక్కడ యొక్క కార్యకర్తలు అయితే పహారా కాసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తర్వాత కొన్ని సొంత కార్యక్రమాల పని మీద కూడా ఇటు హైదరాబాద్ కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పోలీసులు మొదటి రోజు నెల్లూరులోనే తమ నివాసం వద్ద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు తర్వాత రోజు అంటే సోమవారం రోజు హాజరు కావాలని చెప్పారు. ఆ రోజు హాజరు కాపేసరికి హైదరాబాద్ లో ఉన్నామని సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు హైదరాబాద్ లో నేరుగా వారి నివాసం వద్ద వెళ్లి అక్కడ ఉన్నటువంటి దూర బంధువు అయిన సోదరుడికి ఆ యొక్క నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు హాజరు కావాలని చెప్పినప్పటికీ ఈ రోజు కూడా ఆయన హాజరు కాకపోవడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క మళ్ళీ ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి, ఎలాంటి పరిణామాలు ఉంటాయని చెప్పి ఇటు జిల్లా ప్రజలైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా నేడు ఈ యొక్క బెయిల్ పిటిషన్ వాయిదా ఉన్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి A4గా ఉన్నటువంటి ఈ యొక్క అక్రమ మైనింగ్ తరలింపు కేసులో A4గా ఉన్నటువంటి కాకానికి మరో యొక్క అడిషనల్ సెక్షన్ కింద SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి పేలుడు పదార్థాలతో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇల్లులు ధ్వంసం అవుతున్నటువంటి నేపథ్యంలో గిరిజనులు పోయి అక్కడ అడిగితే యొక్క పేలుడు పదార్థాలు అడిగినప్పుడు తర్వాత కూడా వారిని బెదిరించేటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి అభియోగాలు రావడంతో కాకాని గోవర్ధన్ రెడ్డికి పైన ఈ యొక్క SC/ST అట్రాసిటీ అంటే అడిషనల్ సెక్షన్ కింద ఈ రోజు మళ్ళీ ఒక కేసు కూడా నమోదు జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఒక పక్క బెయిల్ పిటిషన్ వాయిదా ఈ రోజు జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క కేసు నమోదు కావడం ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటు మొత్తం మీద కూడా మరికొద్ది గంటల్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అన్నటువంటి విషయం కూడా తెలియనుంది. అయితే ఇటు మొత్తం మీద ఈ యొక్క కేసుకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి వారి అనుచరుల నుంచి కావచ్చు ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితుల్లో
ఎవరికి ఇలాంటి కేసులకి భయపడలేదు. ఇప్పటికే నా మీద 7 కేసుల దాకా బనాయించున్నారు. ఇలాంటి కేసులు భయపడే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఆయన అనేక సార్లు స్పష్టం చేసినటువంటి పరిస్థితులు. అయితే మరోవైపు గురువారం నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో ఉంటామని చెప్పి వారు అనుసరుల నుంచి తెలుస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రాజకీయాల పరిణామాలు ఏ విధంగా మారిపోతున్నాయని చెప్పి కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది ఏంటన్నటువంటి విషయాన్ని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.